Reading from Srimad Bhagavatam, Canto 11, Chapter 5, Verse 16. Ekaivalya masamprapta echa titasya mudatam traivargika yakshanika atmanam ghatayanti. అనువాదము తాత్పర్యం శ్రీల ప్రభుపాదికి పరతత్వ జ్ఞానాన్ని సాధించకున్నను అజ్ఞానాంధకారానికి పరముగా ఉన్నవారు సాధారణంగా ధర్మార్థ కామములు అనే త్రైవర్గిక పుణ్య జీవిత పదాన్ని అనుసరించుదురు. ఎటువంటి ఉన్నత ప్రయోజనాల గురించి ఆలోచించే సమయం దొరక్క అట్టివారు ఆత్మఘాతకులగుదురు. తాత్పర్యం: పూర్తిగా అజ్ఞాన అంధకారంలో ఉండి కనీసం పుణ్య జీవితం అయినా కూడా లేనివారు అసంఖ్యాక పాపాలను అనుసరించి గొప్ప కష్టాలు పాలయ్యారు. మాంసాహారం తింటారా? ఇంట్లో ఆయన తింటాడంటారు, మీరు తింటారు. వీళ్ళు తినేట్టయితే వేరే పాత్రలో వండుతారా? అది మీరు తింటున్నట్టే లెక్క. మాంసాహారం వండే పాత్రలోనే ఈ వంటలు కూడా వండుతుంటే అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఇంకా మాంసాహారం వాళ్ళు ఇంట్లో వాళ్ళు తింటుంటే మీరు తినకపోతే, కానీ అదే పాత్రలో వండుతుంటే మీరు కూడా అంత ఎంతో కొద్దిగా తింటున్నట్టే లెక్క. వాడవాడ సిగరెట్ తాగుతూ ఉంటాడు, ఆ వాసన ఇక్కడ కొడుతూ ఉంటుంది, మీరు కూడా తాగుతున్నట్టే కదా? తాగుతున్నట్టు లేకపోతే స్మెల్ అక్కడి నుంచి వస్తుంది ముక్కులోకి. వాట్ ఈస్ ది సొల్యూషన్? ఆలోచించాలి. నీకేం రోగం? మాంసం తిన్నా, అక్క తింటలేదు, నువ్వెందుకు తినాలా? ఆమెకంటే తెలివితేటలు చేస్తాయని నేను చెప్పా. అక్క అడుగుదాడలు పోవాలి కదా. మాంసం తింటే కొమ్ములు ఏమన్నా వస్తాయా? కండలు ఏమన్నా వస్తాయా? మరి ఈయనకి ఎప్పుడు చెప్పలేదా ఏంది? ఏమని చెప్పారు? ఎందుకు తినకూడదు చెప్పారా? తినద్దంటే ఆయన రుచిగా ఉంటే ఎందుకు వదిలిపెడతాడు? ఎందుకు తినకూడదు చెబితే అప్పుడు వదిలిపెడతాడు. మేము చెబుతాం ఆ విషయం. కోడి పెంటకెలికి పురుగులు తింటుంది, ఒప్పుకుంటా? కోడి పురుగులు, చెత్త చెదారు అన్నీ తింటూ ఉంటుంది. ఆ కోడిని నువ్వు తింటావు, అదేమన్నా ఆహారమా? అనా కదా? కోడి చెత్త చెదారని తింటుంది, ఆ కోడిని నువ్వు తింటావు. నీ తలకాయ చక్కగా ఆరోగ్యంగా ఎట్లా ఉంటుంది? దుర్మార్గపు ఆలోచనలు వస్తాయి. చేపలు అవి తిన్న గలీజంతా ఉండదు. ఆ చేపలు నువ్వు చెరువు దగ్గరికి వెళ్ళి చీముడే, అక్కడ వెంటనే చేపలన్నీ వచ్చి తినేస్తాయి. అది ఆ చేపలు తింటా అంటే నువ్వు నా చీముడు నువ్వు తిన్నట్టు, అవునా కదా? చెప్పండి, ఆర్గ్యుమెంట్. నీకు వెగట పుడుతుందా లేదా ఇంక మాంసాహారం అంటే? ఈ కుక్కల్ని ఈ కుక్కలు కూడా తింటాడా? కుక్క మాంసం తినవు, పంది మాంసం తినవు. అదే వాట్ ఈస్ ది ప్రిఫరెన్స్? మాంసం అంటే మాంసం. ఈ మేకలు, గొర్రెలు అవి చంపేప్పుడు ఏమన్నా ఎమోషన్లో ఉంటే, చంపేప్పుడు ఎమోషన్స్ వస్తాయి, అప్పుడు పాయిజన్స్ వస్తాయి. నిన్నెవడో ముస్లిము
ఓ చాకు తీసుకుని వెనకాల పడతాడు, పరిగెడతావు ప్రాణభయంతో, అంతే కదా. పరిగెడుతుంటే నీలో ఎన్నో హార్మోన్స్, ఆ భయము, ఆ తర్వాత టెన్షను, భయం, పరిగెత్తాలి కదా. దగ్గర దొరికామంటే వెనక నుంచి షాక్ వెళ్ళిపోతుంది, నీ వీపు మీద షాక్ వచ్చేస్తుంది, పడిపోతాడు, అయిపోయింది. ఒక పోటు పడిందంటే అది కూడా చెబుతున్నాం. ఎందుకు ముస్లింలు హిందువులు చంపాలి? వాళ్ళు ఓపెన్గానే ఏం మొహమాటంగా, మాకు అవకాశం దొరికితే హిందువులందరినీ చంపేయాలి. ఎందుకు? నువ్వు గొర్రెల మేకలు నువ్వు చంపుతున్నావు, నిన్ను చంపేవాడు కూడా దేవుడు పుట్టిస్తాడు, నీ కర్మ నువ్వు అనుభవిస్తావు అనే కదా. కాబట్టి ఇదంతా పెద్ద విషవలయం. ఇంకా ఎవరు తింటారు ఇంట్లో? మీ అమ్మ రాక్షస, మీ అమ్మ దేవత? మీ అమ్మ రాక్షస దేవత? మీ అమ్మ బ్రహ్మ రాక్షస? మదర్ తింటారా? బతుకున్నప్పుడు తినేదా? మీ అమ్మ బతుకున్నప్పుడు మాంసం తినేదా లేదా? తినేవారు, తొందరగా చచ్చిపోయింది అందుకని. అర్థమైందా? మాంసం తిన్నామంటే నీకు కూడా రోజుల దగ్గర పడతాయి. అది కూడా ఒక కారణం. మాంసం తింటే శరీరానికి అనుకూలం కాదు. నువ్వు రాళ్ళు తింటావు, అరుగుతాయా రాళ్ళు? గులక రాళ్ళు మింగు, కడుపు నొప్పి, ఆపరేషన్. కాబట్టి మాంసాహారం మన పేగులకి అంత తొందరగా అరిగే ఆహారం కాదు. ఎన్ని తెలియదు. ఎవడు అలవాటు చేశాడు ఈయనకి? ఎవరు అలవాటు చేశాడు మాంసాహారం? మీ అమ్మ. ఇప్పుడు మీ ఇంట్లో ఇప్పుడు ఎవరు తినరు? మీ నాన్న తిండి ఇప్పుడు. బస్ అంటే 1 ఇయర్కి ముందు మీరు కూడా తినేవాళ్ళే? సంవత్సరానికి ముందు తిన్నారు. అదే దిస్ ఇస్ ది ప్రాబ్లం. భారతదేశం ఈ రకంగా అంతా చెడిపోవడానికి కారణం జనాలు మాంసాహారం తినడం. ప్రశాంతత అనేది ఉండదు. అంత రుచిగా ఉంటుంది అండి. మాంసంలో ఉప్పు వేయకుండా పెడితే తింటా, ఉప్పు కారం వేయకుండా, మసాలా వేయకుండా, పచ్చి మాంసం తినగల. దానిలో కూడా మళ్ళీ మసాలా వేయాలి. ఆ మసాలా అంటే ఇక్కడ పెడతారు, ఇప్పుడు తింటారు కదా. ఈరోజు వెజిటబుల్ పలావ్, ఈరోజు బకెట్ ప్రసాదం వెజిటబుల్ పలావ్ అదిరిపోయేటట్టు. అది తింటే మాంసాన్ని మర్చిపోతారు. అటు మాంసం ఎందుకు తినకూడదా? కోళ్ళు పురుగులు తింటాయి, కోళ్ళు గలీజంతా తింటాయి, అన్నీ తింటాయి. బొద్దింకలు తింటాయి కోళ్ళు, ఏది పడితే తింటాయి కోళ్ళు, చేపలు కూడా. గొర్రెలు మేకలు చంపితే వాటిలో కొన్ని విషాలు పుడతాయి. అవి నీ శరీరంలోకి వెళ్తే ఈ క్యాన్సర్ రోగం రావచ్చు. నీ తలకాయ కూడా మాంసాహారం తింటే నీలో కూడా క్రూరత్వం వస్తుంది. ఎన్ని కళ్ళ ముందు నువ్వు తింటున్నావు, సెన్సిటివిటీ ఉండదు. నో సెన్సిటివిటీ. గొడ్డు మాంసం తినేవాడికి సెన్సిటివ్ అయింది, వాడికి నచ్చకపోతే చంపేస్తాడు. ఎవరు తినే ఆహారం అట్లాంటిది. మంచి వ్యక్తికి ఒక వ్యక్తిని గెలడం కూడా, గిల్లినా కూడా ఇబ్బంది, తిట్టినా కూడా ఇబ్బంది. అట్లా చంపితే ఘోరం.
నీకు ఎవడిచ్చాడు అధికారం చంపడానికి? ఒళ్ళు తెలియకుండా. తెలిసిందా? ఇంక జాబ్ చేస్తా ఈ రోజు నుంచి జాబ్ చేస్తా జగన్నాథుడు ఒట్టు పెట్టుకుని. ఇంకా నుంచి గుడ్లు చేపలు మాంసం జీవితంలో ఎప్పుడు టచ్ చేయకూడదు. అవసరం లేదు. ఆరోగ్యంగా ఉంటాం. మంచి ఉద్యోగాలు, ఆరోగ్యం, దరిద్రం లేకుండా. అదే అంత తప్పులు కొట్టండి. ఈ రోజు నుంచి ఆయన గుడ్లు చేపలు మాంసం తింటే తప్పులు కొట్టండి. మీ పార్టీ ఈయన రాక్షసుల పార్టీలోంచి దేవతల పార్టీలో చేరాడు. ఈ రోజు నుంచి ఆయన రాక్షసుల పార్టీలోంచి దేవతల పార్టీలో చేరాడు. కాబట్టి అందరూ సెలబ్రేట్ చేస్తారు. తప్పుడు పెట్టి వీళ్ళంతా అట్ట తిన్న రకాలే వీళ్ళు కూడా. అవునే కదా? మీరు చిన్నప్పటి నుంచి మీరు కూడా తిన్నారు కదా. ఇప్పుడు మహాదేవతలాగా కూర్చొని ఇంట్లో కూడా రావడానికి లేదంట. అమెరికా వాళ్ళు పిలిచారంటే అని. అమెరికాలో కొడుకు పిలిచాడు, నువ్వు రా మా దగ్గర ఉందా అని. మీ ఇంట్లో మాంసం తింటారు, నేను రానని చెప్పిందంట. కరెక్ట్. వాళ్ళ కర్మలు కూడా మనకు చుట్టుకుంటాం. ఒక కారులో 5 పోతున్నారంట. పిడుగు తెలుసు కదా, పిడుగు వస్తుంది మళ్ళీ కారు మీద పడుతుందేమని భయం. అంటే ఒక పెద్ద ఆయన, ఇట్లాంటి పెద్ద ఆయన అన్నాడు, కొద్దిగా లోక జ్ఞానం ఉండాలి. ఈ కారులో ఎవరికో చావు రాసి పెట్టింది, అందుకని పిడుగు పడుతుంది. వాడిని బయటికి తీస్తే మన కారు మీద పిడుగు పడదు. కాబట్టి ఎవరు కారు ఎక్కకుండా ఉంటే ఆ పిడుగు మన మీద రాకుండా ఉంటుంది అని చెప్పి ఒకడిని, వాళ్ళలో ఒక వ్యక్తిని, బహుశా నీ కారణంగానే మాకు చావు వస్తున్నట్టుంది, అటు నువ్వు దిగబోయబండి అంటే బలవంతంగా. ఆయన వల్ల ఎట తెలుసు, కానీ వీళ్ళు నలుగురు కుమ్మక్కయ్యి వీడిని దింపేస్తే మన బండి మీద పిడుగు పడకుండా ఉంటుంది. ఎవరో ఒకరికి చావు రాసి పెట్టింది, అందుకే వెనకాల పడుతుంది. కానీ మనం కూడా ఉండడం వల్ల కొద్దిగా అతన్ని దింపేస్తే అతని మీద పడుతూ వస్తాడు, మనం వెళ్ళిపోవచ్చు. సరే దింపారు. దింపి కొద్దిగా బండి బయలుదేరంగానే పిడుగు వచ్చారు, నలుగురు తెచ్చారు కారుతో పాటు. అంటే వీడే మంచివాడు. ఇక్కడ వీడిని చెడ్డాడు చేసి బయట పెట్టారు. మిగతా నలుగురు పోవాలని కారు బయలుదేరింది. ఇంతకుముందు పిడుగు వచ్చి వెనక్కిపోతుంది, అంటే వీడు బతకడం రాసి పెట్టింది. ఆ మిగతా నలుగురు దుర్మార్గులు. అది అందుకే నాకు కరెక్ట్. ఎవరు వెళ్తే మాంసాహారం తింటారో వాళ్ళతో సంబంధాలు తెగదించుకున్నా కూడా తప్పేం లేదు. ఎందుకంటే ఘోరమైనటువంటి పని. రాక్షసులతో పాటు ఉంటే మీకు కూడా అదే గతి. భీష్ముడు, ద్రోణాచార్యుడు ఎవరి పక్షంలో ఉన్నారు? భీష్ముడు, ద్రోణాచార్యుడు కౌరవుల పక్షంలో ఉన్నారు. కౌరవులు కృష్ణుడి పక్షంలో ఉన్నారా, ఆపోజిట్లో ఉన్నారా? ఆపోజిట్. అటు కౌరవులు రాక్షసులు, ద్రోణాచార్యుడు, భీష్ముడు మంచివాళ్ళే. కానీ ఏ పక్షం వెళ్ళారు? రాక్షసుల పక్షం. అటు వాళ్ళు కూడా తెచ్చారు. కానీ మాంసాహారం తినడం, సారాయి తాగడం, సిగరెట్లు తాగడం, సినిమాలు చూడడం. సినిమాలు ఫేవరెటేనా? సినిమాలు చూస్తే లవ్ జిహాద్. వాడేవాడు 4 డైలాగులు వేస్తే బస్ ఐస్ అయిపోవడం. ఆ తర్వాత లవ్ జిహాద్. అక్కడ చూపించేది అదే. ఇతర ఆడవాళ్ళకి వల వేసి ఎలా లాక్కుపోవాలి. సినిమాలు అంతకనే వాడు ఏమైనా భాగవతం చదివి భగవద్గీత సినిమాలు తీస్తున్నాడే.
అంటే మీరు కూడా దుర్మార్గురాలే. ఏదైనా మంచి సినిమా అయితే పర్వాలా, విలువలు నేర్పించేది. ఈ క్రైము, రొమాన్స్, చెత్త అంతా చీప్ డైలాగ్స్. అంటే మీరు కూడా చీప్ మెంటాలిటీ. హుందాగా ఉండేవాళ్ళు చీప్ డైలాగ్స్ వినడం ఇష్టపడరు. అది మీ తమ్ముడే దుర్మార్గుడు అనుకోమాకండి, మీరేం తక్కువేం కాదు. అర్థమైనా? మీరు బాగుపడాలా, ఆయన బాగుపడాలా, వీళ్ళలాగా తయారవ్వాలా. వీళ్ళంతా కూడా మహాత్ములు. వీళ్ళు సినిమాలు చూడరు, వీళ్ళు టీ కాఫీలు తాగరు. టీ కాఫీలు తాగుతారా? నువ్వే టీ కాఫీలు తాగినాడు మాంసాట తింటున్నాడు. అలా ఇక్కడ పరతత్వ జ్ఞానమును 2 లెవెల్స్ ఉన్నాయి. దుర్మార్గులకి పైన 2 లెవెల్స్. ఒకటేంది మంచితనం. నేను పుస్తకం రాస్తున్నా, హిందూ అయిపోయింది, ఇంకా దాన్ని తయారు చేయాలి. హిందూ అవసరం కదా, ఇలాంటి మీరంతా హిందువులు, కానీ మీరంతా ముస్లింలాగా బతుకుతున్నారు. మాంసాహారం తిని సినిమాలు చూసి. ఆ పుస్తకం చదివితే హిందువులు ఎలా బతుకుతారు, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి, వాళ్ళ ఆహారం ఎలా ఉంటుంది. హిందువులు వాళ్ళు మనసును సరిగ్గా ఉంచుకోవడానికి వాళ్ళు ఏం పనులు చేస్తూ ఉంటారు. భజన, వేకువజాములు లేవడం. అంటే ఇక్కడ దుర్మార్గుల పైన 2 క్లాసులు. ఒకటి వచ్చి మంచితనాన్ని కలిగి ఉండడం, ఇంకోటి వచ్చి ఆధ్యాత్మిక వ్యక్తులుగా బతకడం, ఆఖరిది వచ్చి కృష్ణ భక్తుల్లాగా బతకడం. అంటే ముందు మన దుర్మార్గుల నుంచి బయటకు వస్తే మంచితనం వస్తుంది. మంచితనంతో ముందుకు పోతుంటే ఆత్మార్థం అవుతుంది. ఆత్మార్థం అయితే పరమాత్మతో సంబంధం తెలిసి వస్తుంది. అప్పుడు కాబట్టి నేను చెప్పే పాయింట్ ఏంది, మంచివాడు భక్తుడు కాకపోవచ్చు, ఆత్మజ్ఞానం ఉన్నవాడు భక్తుడు కాకపోవచ్చు, దేవుడు నిరాకారుడు అనొచ్చు. అంటే ఇక్కడ ఏంది, దుర్మార్గులకి పైన 3 కేటగిరీలు ఉన్నాయి. ఆ 3 2 కేటగిరీల వాళ్ళు మళ్ళీ చెడిపోయే అవకాశం ఉంటుంది. నేను భక్తులు కాలేదు, ఇంకా భక్తులు కాకపోతే ఎప్పుడైనా కూడా మనం పొరపాటు చేయొచ్చు. భక్తులైతే దేవుడు కాపాడుతూ ఉంటాడు. భగవంతుడు చెబుతున్నాడు గీతలో, తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగం. నేను బుద్ధిస్తా అంటున్నాడు. ఎవడైతే నా భక్తి చేస్తూ ఉంటాడో, తేషాం సతతయుక్తానాం, ఎప్పుడు సతత అంటే ఎల్లప్పుడు, యుక్తానాం నన్ను మర్చిపోకుండా ఉంటాడు. సతతయుక్తానాం భజతాం, భగవంతుని మర్చిపోకుండా ఉండడానికి మీరు మెళ్ళ కృష్ణుడు ఫోటో కట్టుకుని తిరుగుతూ ఉండాలా? ఏం చేయాలి? భగవంతుని మర్చిపోకుండా ఉండాలంటే ఓ విగ్రహాన్ని మీరు ఎదురుకుండా పెట్టుకుని పోతూ ఉండండి. ఇటు పెట్టుకు తిరుగుతున్నా అంటే ఒకసారి ఆయన మర్చిపోకుండా ఉండడానికి నాట్ ప్రాక్టికల్. లేదా మీరు మెడలో ఎంత విగ్రహాన్ని ఒకటి ఏడాది కట్టుకుని జనాలు అడుగుతారు, ఏమి మర్చిపోకుండా ఉండడానికి దేవుడిని, నాట్ ప్రాక్టికల్ ఐడియా. ఓ ఫోటో కట్టుకుని ఓ ఫోటో ఏడాది తీసుకుని నాట్ ప్రాక్టికల్. అది కూడా తిలకం పెట్టుకుని కొంతవరకు పర్వాలా. తిలకం పెట్టుకుంటే మీ మొహం మీరు మొహం మీద తిలకం పెట్టుకుంటే మీకు ఏమైనా కనబడుతుందా అండి? మీ మొహం మీద తిలకం అండి, నేను తిలకం లేదంట. నేను తిలకం లేదంటే మీరు ఏం చేస్తారు? అద్దంలో పోయి చూసుకుంటారు. ఏం సంగతి అంటారు, ఇంత పెద్ద తిలకం పంగనామాలు కనబడుతుంటే తిలకం లేదంటారు. అంటే మీ తిలకాన్ని చూసుకోవాలన్నా మీరు అద్దం ముందుకు పోవాలా, లేదంటే కనబడుతుంది అనే కదా. అది తిలకం పెట్టుకుంటే ఎదుటివాడికి మేలు జరుగుతుంది. నేను తిలకం పెట్టుకుంటా, నా మొహం చూస్తే వీడు హరే రామ హరే కృష్ణ,
నీకు కృష్ణుని గుర్తు చేస్తున్నా, కానీ నాకేం కనబట్టలేదు తిలకం. మరి అటు కృష్ణుడిని మర్చిపోకుండా భగవంతుడు నేను నీకు బుద్ధినిస్తాను అంటే ఆయన అడిగితే ఆయన బుద్ధి ఇస్తాడు. లేదా మనకు మన తెలివితేటలున్నాయి, నేను ఆయన తక్కువ అయింది, నా తెలివితేటతో సంసారంలో ఎట్లా బతకాలా, ఈ సంసార సాగరాన్ని ఎట్లా ఈదాలా నాకు తెలుసు అనుకుంటే భగవంతుడు వదిలిపెట్టేస్తాడు. భగవంతుడు ఎవరు వెనకాల పడ్డు, తన వెనకాల పడేవాళ్ళు వెనకాల భగవంతుడు పోతాడు. ఏం చేస్తాడు దేవుడు? ఎవరైతే ఆయన వెనకాల పడతారో ఆయన మీ వెనకాల వస్తాడు. ఆయన వదిలేస్తే ఆయన కూడా మిమ్మల్ని వదిలేసిపోతాడు. నీ చావు నువ్వు చావు ఎట్ట బతుకుతావు, ఏం చేసుకుంటావు, నీ కర్మ. కాబట్టి భక్తి అంటే ఏంటంటే ఎలా మనం ఎప్పుడు అసహాయతని ఫీల్ అవ్వాలి. ఐఎమ్ ఏ హెల్ప్లెస్, ఐఎమ్ ఏ వీక్ హార్టెడ్, ఐఎమ్ ఏ హెల్ప్లెస్, ఐఎమ్ ఏ ఫూలిష్ క్రీచర్. నేను ఒక మూర్ఖుడిని, నేను ఒక బుద్ధి లేనివాడిని, నేను మనసు మీద కంట్రోల్ లేనివాడిని, నేను చపలమైనటువంటి చపల బుద్ధి, ఫికిల్ మైండెడ్. ఆర్ యూ ఫికిల్ మైండెడ్ ఆర్ నాట్? కరెక్ట్. ఆనెస్ట్లీ ఎవ్రీబడి ఈజ్ ఫికిల్ మైండెడ్. మైండ్ ఈజ్ రన్నింగ్ హియర్ అండ్ దేర్. Unless you are attracted to Krishna, your mind is bound to go everywhere. మైండ్ పరిగెత్తం చోటు అంటూ ఉండదు. కానీ కృష్ణుడి మీద మనసు పడితే ఆ కృష్ణుడిలో ఉండేటువంటి ఆకర్షణ, ఆ కృష్ణుడిలో ఉండేటువంటి అందం, ఆ కృష్ణుడిలో ఉండేటువంటి నిజమైన ప్రేమ, మిమ్మల్ని నిజంగా ఎవడు ప్రేమించేవాడు ఎవడు లేడు. డూ యూ అగ్రీ? అంతేదా? మీరు వయసులో ఉన్నారు, ఎవడో వస్తాడు పెళ్లి చేసుకోవడానికి. మీరు ముసలాళ్ళు అయితే ఎవరిని పెళ్లి చేసుకుంటాడని, ముసలిదాన్ని పెళ్లి చేసుకుంటే నేనేం చేయాలి, నాకేం లాభం? గుడ్డాళ్ళని ఎవరిని పెళ్లి చేసుకుంటారా చూసి తెలిసి మీరు పెళ్లి చేసుకోవాలా? వాడు గుడ్డాడు, వాడికి వినపడదు, పాపం అని పెళ్లి చేసుకుంటారా? నాకెందుకు వచ్చింది కూడా అంతా అనే కదా, సెల్ఫిష్. అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా, అంటే మీరు మ్యారేజ్ చేసుకున్నా కూడా సెల్ఫిష్. వాడు నాకేం చేయగలడు, అడుగు తినేవాడు మీరేం పెళ్లి చేసుకోరు. ఎవ్రీవేర్ సెల్ఫిష్నెస్. అట్ పాయింట్ వచ్చి మిమ్మల్ని నిజంగా ఎవడైనా ప్రేమిస్తా అంటే అతను కృష్ణుడు మాత్రమే మిమ్మల్ని ప్రేమించగలడు. ఎందుకంటే కృష్ణుడు ఆయన నిజంగా మన తండ్రి. మనం ఆయన పట్టించుకోపోయినా కూడా ఆయన మీకు గాలి పంపిస్తున్నాడు, నీళ్లు పంపిస్తున్నాడు, మీకు కాళ్ళు చేతులు సరిగ్గానే ఉంచాడు. మీరు కృష్ణుని పట్టించుకోపోతే ఆయన మీ కాలు ఎరగొట్టచ్చు. అంత చీప్ మనిషి కాదు భగవంతుడు. ఆయన నువ్వు ఎట చేసుకుంటే ఎట బతుకు. మీరు నాస్తికుడైతే భగవంతుడు మీ మీద కక్ష కడతాడేంది. మీరు నాస్తికుడైతే వాడి నాస్తికుడై నేను చంపుతా అని చెప్పి ఆయన పట్టించుకోరు. ఆయన ఎవరేం చేసుకోలేరు. అందరూ రాక్షసులైనా కృష్ణుడు వెంట్రుకని తాకలేరు. కృష్ణుడు కావాలంటే కృష్ణుడు కన్ను తెరిచాడంటే లోకం అంతా కూడా భస్మం. భగవంతుడికి చావు లేదు, ఇంకేం చంపేది అండి. అక్కడ ఆత్మకు చావు ఉందా? మీకు కూడా చావు లేదు. మరి ఈ శరీరాలకు ఎందుకు వచ్చి వస్తున్నారు? దేవుడితో సంబంధం లేదు కాబట్టి. దేవుడితో సంబంధం లేదు కాబట్టి మనం ఇక్కడికి వచ్చాం. మళ్ళీ దేవుడితో సంబంధం పెట్టుకుంటే మళ్ళీ ఇక్కడికి రావాల్సిన అవసరం ఉండదు. ఇది భగవద్గీత నుంచి మనం నేర్చుకోవాల్సింది. నేను దేవుడితో సంబంధాన్ని పోగొట్టుకుని నేను నానా అగచాట్లు పడుతున్నా, నానా భయాలు, నానా అగచాట్లు, నానా సమస్యలు, అంతా నానా ఈ శరీరం అనుకుంటుంది. అయితే ఒక జన్మ భక్తులతో పాటు ఉంటావు,
ఎందుకంటే మీరు ఒప్పుకున్నారు మీ మైండ్ ఫిక్కిలని. మీరు భక్తులతో పాటు ఉంటే వాళ్ళు మిమ్మల్ని పడిపోనిరు, లాగుతూ ఉంటారు. కమాన్ చేయబట్టుకుని. మీరు భక్తుల సంగతి వెళ్ళకపోతే ఎవడో వచ్చి కమాన్ అంటాడు, అడిపోతారు, గోతులు పడతారు పోయి. అంటే ఇక్కడ చెప్పేది చెడు వాళ్ళపైన మంచి వాళ్ళపైన ఆత్మజ్ఞానం గలవాళ్ళు, ఆత్మజ్ఞానం వాళ్ళపైన భగవంతుడు తెలిసినటువంటి వాళ్ళు, వాళ్ళని భక్తులు అంటారు. 24 గంటలు మందిరంలో దేవుడికి ఏదో ఒకటి చేస్తారు, నైవేద్యం పెడుతున్నారు, దేవుడికి భోజనం పెడుతున్నారు. ఎంత గొప్ప విషయం దేవుడికి భోజనం పెట్టడం, తల్లిలాగా. కాబట్టి ఎప్పుడు కూడా మన మైండ్ అటు ఇటు పోకుండా ఉండాలంటే ఏదో దేవుడి పనులు పెట్టుకుంటూ ఉండాలి. ఆ పని ఈ పని జపం చేసుకోవాలా, శ్లోకాలు నేర్చుకోవాలా, మందిరానికి పోవాలా, మందిరంలో ఏదో సేవ చేయాలా, మందిరం మీరు కొంచెం గంట టైం ఉంటే గంట సేపు ఏదో పని, లేకపోతే ఇతరులకు చెప్పాలా, ఆత్మ గురించి దేవుడి గురించి చెప్పాలా. సో అప్పుడు వాళ్ళు మనుషులు కాబట్టి మీరు కుక్కను కూర్చోబెట్టుకుని భగవద్గీత చెప్పండి, ఉంటుందా? కుక్క భగవద్గీత చెప్పండి, దానికి అతో ఎత్తుక్కుంటూ ఉంటుంది. ఇంకో ఆడకుక్కను ఎతుకుతూ ఉంటుంది, లేదా తిండి ఎతుకుతూ ఉంటుంది, లేదా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. కుక్క ఎప్పుడు తినగా ఉండదు, ఏదో ఒకటి. కాబట్టి మీరు కుక్కను కూర్చోబెట్టి భగవద్గీత శ్లోకాలు నేర్పించడం వీలు కాదు. కుక్క లాంటి మనుషులకు కూడా కూర్చోబెట్టి మీరు కొద్దిగా మంచివాళ్ళలాగా అక్కడ కూర్చొని వింటున్నారు, కొద్దిగా ఎదిగారు. ఇంకోటైతే ఎంత మనకి ఎందుకు వచ్చింది బాబు అని లేచిపోతుంది. హరే కృష్ణ స్వామి, ఐ హావ్ సమ్ వర్క్ టు డూ, అవి పనులు నేను లేచిపోతాడు అక్కడ తెలిసిన. అంటే కుక్క లాంటి మనుషులు వాళ్ళు భగవంతుడిలో రుచి చూపించరు, వాళ్ళు భక్తిలో వాళ్ళు రుచి చూపించరు. కానీ అంతే కదా, ఈయన సారే తాగుతాడా, మీ తమ్ముడు లిక్కర్ ఎప్పుడైనా చూడ ఎట్లుంటుందో. ఈయన సారే తాగలేదు ఎప్పుడు. అలవాటు చేస్తే ఓ దుష్టుడు బ్యాడ్ ఫ్రెండ్, ఒక చెడు మిత్రుడు ఈయన సారాయి కంపెనీ అంటే ఇష్టం ఉండదు. సారాయి భయపడతాడు, ఈ వయసులో సారాయి అయింది నాశనం అయిపోతా. కానీ ఒక ఫ్రెండ్ మెల్లిగా పరిచయం చేసి సీక్రెట్గా తీసుకెళ్ళి, రై మీ నాన్న చూడలేదు లేదా కొద్దిగా తాగి చూడు, మొత్తం అటు ఇటు చేసి తాగిస్తాడు. తాగించిన నీకు మత్తు బాగానే ఉంది, ఇది బాగానే ఉంది, భలే ఉంది. సారాయి తాగితే గాల్లో తేలిపోతున్నట్టుంది. సారాయి తాగితే బాస్ నేనే, ఐఎమ్ ది బాస్, ఐఎమ్ ఆన్ ది టాప్ ఆఫ్ ది వరల్డ్, నాలాంటి హీరో ఇంకోటి లేడు అనిపిస్తుంది మత్తులో. మెల్లిగా నువ్వు ఎప్పుడైనా బాధలు కష్టాలుంటే ఏం గుర్తొస్తుంది? సారాయి గుర్తొస్తుంది. ఎందుకంటే ఒకసారి అనుభవించావు. ఈ దుఃఖాన్ని మర్చిపోవడానికి మళ్ళీ తాగేసి. సో నేను చెప్పే పాయింట్, మనకి తాగుడు అలవాటు లేనప్పుడు ఆ కంపు మనకి ఇబ్బందిగా ఉంటుంది. అలవాటు అయిన వాడికి ఆ వాసన రాగానే అటు పరిగెడతాడు, దిస్ ఇస్ వాట్ ఐ వాంట్, అలవాటు అయింది. పోతే అక్కడ మనకు కూడా ఒక గ్లాస్ ఇస్తాయి, అలవాటు అయింది కదా. నీకు కూడా ఆ మత్తు గుర్తు వస్తుంది. సరే లెట్స్ గో. అంటే అట్లాగే భగవద్భక్తి మనకు అలవాటు లేదు, అంటే మనకి అది రుచించదు. కానీ అలవాటు చేసుకుంటే దాన్ని మనం వదిలిపెట్టలేం భగవద్భక్తి. అంటే ఇప్పుడు మొదట్లో మేము ఇలా కూడా వచ్చిపోవడం అట్లా చేస్తూ ఉండేవాళ్ళం. వీళ్ళకి అలవాటు అయింది, నచ్చింది, ఎక్కువ చేస్తున్నాం. ఆ తర్వాత చదువు అయిపోయింది. అప్పుడు అనుకున్నాం బయట ఎక్కడ పనిచేయడం కంటే మందిరంలో పనిచేయడం మేలు కదా.
24 నచ్చింది, ఆల్రెడీ అనుభవం కలిగింది. వీళ్ళంతా కోటీశ్వర్లు, లండన్లో ఉంటే కానీ ఇట్లా బతుకుతూ ఉంటారు. ఎందుకంటే అర్థమైంది ఈ కోట్లు ఏం చేస్తాయి, జనాలు మనం చూసి ఈర్ష్యపడతారు. దట్స్ ఆల్. లేదా కోట్లతో మనం పొగరు రావచ్చు, మనకి పొగరు తలకెక్కుతుంది. లేదా మనం చెడిపోవచ్చు, డబ్బుతో మనం విర్రవేయచ్చు. ఆ డబ్బుతో మనం భోగ విలాసాలకి లోనవచ్చు. అంటే ముందు భక్తుడయ్యి తర్వాత డబ్బులుంటే మంచిది. ముందు డబ్బులుంటే భక్తి జోలికే రావు. ఇదంతా పని లేని వాళ్ళ పని, ఇదంతా అడుగు తినేవాళ్ళ పని. మనకేం బిజీ లైఫ్, బిజినెస్, డబ్బులు, మనకేం పని దేవుడితో. బట్ ముందు డబ్బులంటే నువ్వు దేవుడి దగ్గరికి రావు. ఏమీ లేనప్పుడు దేవుడి దగ్గరికి వచ్చి ఆ భక్తుల మనశ్శాంతి, భక్తుల ఆనందం కలిగితే డబ్బులున్నా కూడా ఈ డబ్బుల్ని 10 మందికి దేవుడు దొరికేలాగా నేను కూడా ప్రచారంలో ఖర్చు పెట్టాలి. ఇది మీకు ఆల్రెడీ భక్తిలో ఉండే ఆనందం తెలిసి వచ్చింది. డబ్బులు రాగానే నేను కూడా ప్రోగ్రాం పెట్టి అందరికి ప్రసాదాలు పెట్టాలి. నేను కూడా ప్రోగ్రాం పెట్టి అందరికి పుస్తకాలు, మాలలు పంచిపెట్టాలి. సో వాటి అంటే భక్తి ఉంటే డబ్బులుంటే తప్పేం లేదు. భక్తి లేకుండా డబ్బులుంటే అంత గొడవే. అంటే ఇక్కడ మనం చదువుతున్నటువంటిది మంచితనం ఉన్నా కూడా దేవుడు అర్థం కావడం అంత సులభం కాదు. ఎందుకంటే ఆత్మ చాలా సూక్ష్మమైంది. పరమాత్ముడు అతను కనిపించడు. కృష్ణుడు మీరు నన్ను అడగండి, ఏం స్వామి 40 ఏళ్ళ నుంచి మీరు భక్తిలో గడుపుతున్నారు, మీకు దేవుడు కనపడ్డా? ఇక్కడ మనం విగ్రహాలను పెట్టి పూజలు చేస్తున్నాం. ఇదే శాస్త్రాలు చెప్పారు, దేవుడిని చూడడానికి మనకి యోగ్యత లేదు. అప్పుడు బాగుపడడానికి విగ్రహాన్ని పూజిస్తూ ఉంటే మెల్లిగా నీ మనసు మారుతుంది. తర్వాత నీకు దేవుడితో సంబంధం కలుగుతుంది. ప్రేమగా సేవలు చేస్తుంటే ఇప్పుడు ఈ శ్యామల రోజు విగ్రహాల దగ్గరికి పోతుంది కదా, పట్టుకున్నాడు ఎప్పుడైనా నీ చేయి? ఆయన నీ చేయి ఎప్పుడైనా పట్టేసుకున్నాడా దేవుడు? ఇంకా ఆ స్టేజ్ రాలా, ఆయన గమనిస్తున్నాడు కదా. ఇక దేవుడి దగ్గరికి పోతుంది రోజు లోపలికి. కానీ సాయంగా ఇట్లా మనం మంచి భక్తులైతే దేవుడు మీకు ఆనందాన్ని కలిగించడానికి టక్కన పట్టేసుకుంటాడు చెయ్యి. మీరు ఎవరికి చెప్పుకోలేరు, ఎవరు నమ్మరు. దేవుడు మీ చెయ్యి కొట్టుకున్నాడంటే ఎవరు నమ్మరు. అదట్ అవుతుంది. ఆయనకి చెయ్యి ఏమన్నా ఉందా ఆయనకి పట్టుకోవడానికి కదా. కానీ దేవుడు సర్వశక్తిమంతుడు. ప్రస్తుతం మన సేవలు అందుకొని మన హృదయాన్ని ఆయన పవిత్రం చేస్తున్నాడు. హృదయం పూర్తిగా పవిత్రమైతే ఆయన కూడా ఉండలేడు. ఎంతోమంది భక్తులు భగవంతుడితో మాట్లాడుతూ ఉన్నారు. నువ్వు మాట్లాడుతూ ఉంటావు దేవుడితో? లోపలికి వెళ్ళినప్పుడల్లా గోడు చెప్పుకుంటూ ఉంటా, ఏం చేస్తూ ఉంటారు దేవుడితో? దేవుడికి సేవ చేస్తూ అదే అది మీ హృదయాన్ని క్లీన్ చేసుకోవడానికి. హృదయం క్లీన్గా లేదు, దేవుడి దగ్గరికి వెళ్ళినా కూడా ఈర్ష్య, ద్వేషము ఇట్లాంటి ఆలోచనలు వస్తున్నాయి. హరే కృష్ణ హరే కృష్ణ, కనీసం దేవుడి దగ్గర ఉన్నప్పుడు అట్లాంటి ఆలోచనలు రాకుండా అదొక లెవెల్. అదొక లెవెల్ భక్తి. కొద్దిగా భక్తిలో మనసు ఆల్రెడీ నిర్మలంగా ఉంది. ఇప్పుడు దేవుడి సేవలు చేస్తుంటే దేవుడు మనకి తెలివితేటలు ఇస్తాడు. నాకు అట్ట కాదు, నాకు ఇట్ట కావాలా, ఇట్ట కాదు అట్ట కావాలి లోపల నుంచి అవుతాడు. ఆ తర్వాత మెల్లిగా బయట నుంచి కూడా అట్లా నేను మీతో మాట్లాడుతున్నట్టుగా దేవుడు. ఏం పేరు? లిఖిత, వై డోంట్ యూ డెడికేట్ యువర్ లైఫ్ టు మీ అంటాడు. అంతకంటే ఏం కావాలి సార్? అంటే దేవుడు పిలిస్తే కాదనేవాడు ఎవడు ఉంటాడు. అయింది దేవుడు మీతో మాట్లాడితే ఇంకా మీకు పిచ్చెక్కిపోతుంది. జీవితంలో ఎవరిని పట్టించుకోరు మీరు. ఇంకా ప్రపంచం అంతా నో ఆండాళ్ళు ఎవరు? ఆండాళ్ళు అట్లాంటి భక్తురాలు. ఆండాళ్ళు గోదాదేవి
రోజు మాలలు కుట్టాను దేవుడికి. రోజు ఆడవాళ్ళు బాగా అలంకారం చేసుకుంటారు. ఆడవాళ్ళు నేచరు బాగుందా లేదా సరిగ్గా అద్దంలో చూసుకుంటారు. కానీ ఆమె తన కోసం కాదు, నేను కృష్ణుడికి నచ్చుతానా లేదా, మనం మామూలుగా జనాలు మనం అందంగా ఉన్నారా లేదా అనుకునేట్టు మనం డ్రెస్ అవుతాం. అంటే మీరు డ్రెస్సింగ్ అవుతారు. ఊళ్ళో వాళ్ళంతా బాగానే ఉంది, లిఖిత బాగానే దెయ్యంలాగా జుట్టు విరబోసుకుని రాకుండా బాగానే వచ్చింది. అంతేగా మనం డ్రెస్ చేసుకునేప్పుడు ఊళ్ళో వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు మన గురించి అనే ఆలోచనతో. అంతే కదా, నువ్వు కూడా జీన్స్ వేసుకోవచ్చు, చినిగిపోయింది జీన్స్ అంటే చినిగిపోయిన గుడ్డలు వేసుకోవాలి. ఎందుకు వేసుకోవట్లా? కొంతమంది చినిగిన గుడ్డలు వేసుకుని ఏంటంటే ఇది ఫ్యాషన్ సార్ జీన్స్ కొంటారు. చినిగిపోయిన గుడ్డలు 800 పెట్టి 900 పెట్టి కొంటారు. ఇక్కడ చినిగి ఉంటుంది, ఇక్కడ చినిగి ఉంటుంది. అదేందో వెర్రి వాళ్ళకి వెర్రి ఫ్యాషన్. కానీ మామూలుగా మనం డ్రెస్ చేసుకునేప్పుడు జనాలు నా గురించి ఏమనుకుంటారు. కానీ ఓ భక్తురాలు డ్రెస్ చేసుకునేప్పుడు నేను దేవుడు ఆయన సంతోషపడే విధంగా డ్రెస్ చేసుకుంటున్నాను, నేను దేవుడికి నచ్చుతాను. తప్పులే, మీ ఆలోచనలు దేవుడికి నేను చక్కగా ఉండేట్టుగా. అంటే మనలో సోమర్తనం ఉండకూడదు, మనలో వెర్రి చేష్టలు ఉండకూడదు. కానీ ఈ రోజుల్లో అందంగా ఉండడం అంటే ఇటు పోసుకుపోతుంటారు జుట్టు. కానీ దేవుడికి ఇష్టం లే అట్లంతా. దెయ్యం వస్తుంది నా దగ్గర కొనుక్కుంటాడు. దేవుడు ఆడవాళ్ళతో జుట్టు గట్టిగా ముడేసుకొని పూలు పెట్టుకోవచ్చు. మీరు పైకి లిప్స్టిక్లు పెట్టుకుని గోల్డ్ రంగులు వేసుకుని దేవుడికి ఇదంతా ఇష్టం ఉండదు. దేవుడికి లోపల మనస్సు శుద్ధంగా స్నానం చేయాలా, ఉతికిన గుడ్డలు వేసుకోవాలా, గట్టిగా మనం జడ అవన్నీ వేసుకుని భగవన్నామం జపం చేసుకుంటాం. నేను దేవుడి దాసురాల్ని, నేను దేవుడి యొక్క దాసుని. ఆ మూడులో వెళ్తే వెంటనే దేవుడు ఎంత మీ మనస్సు బాగుంది. దేవుడికి కావాల్సింది మీ మనస్సు. అంటే శరీరానికి ఏం చేసుకున్నా కూడా శరీరం అనేది చెమటలు పడుతూ ఉంటుంది, కంపు కొడుతూ ఉంటుంది, ఏం చేసుకున్నా కూడా. కాబట్టి మనం వీలైనంతగా 2-3 మాటలు స్నానం చేస్తాం, ఉతికిన గుడ్డలు వేసుకుంటాం. ఆ తర్వాత ఇంకా ఏం చేస్తాం, మన శరీరం ఇట్లాంటిది దొరికింది ఇంకా దేవుడి. కానీ మనస్సుని మంచిగా ఉంచుకోవచ్చు, ఇతరుల ప్రతి ఈర్ష్య లేకుండా, ద్వేషం లేకుండా, ఇతరులందరినీ మనం గౌరవిస్తూ కలిసి ఉంటాం. అప్పుడు దేవుడు రైట్, వీళ్ళు ఇన్ రైట్ కాన్షియస్నెస్. కాబట్టి ఇక్కడ ఈరోజు శ్లోకంలో రాస్తున్నది, మామూలు మనుషులు ధర్మము, అర్థము, కాము త్రైవర్గిక అన్నాడు. ఇక్కడ త్రైవర్గిక, ధర్మ, అర్థ, కామ ఇది అందరికీ అర్థమవుతాయి. నేను సారాయి అమ్మి డబ్బులు చేసుకోకూడదు, నేను మాంసం అమ్మి డబ్బులు చేసుకోకూడదు, నేను జూదం అడ్డి డబ్బులు చేయకూడదు. ధర్మంగా ఏదో ఉద్యోగం చేసి కష్టపడి, ఉద్యోగానికి కూడా మీరు సంతకం పెట్టేసి మీరు పిచ్చి కబుర్లు చేతో ఏం పని చేయకుండా అటు చేసి జీతాలు తీసుకుంటే అది మంచిది కాదు. మనం జీతం తీసుకుంటున్నామంటే చక్కగా పని చేయాలి. జీతం తీసుకుంటున్నాం వాటిని చక్కగా పని చేయాలి. దాని బట్టి ధర్మం. నువ్వు జీతం తీసుకుంటున్నావు కాబట్టి నువ్వు నీ పనికి న్యాయం చేయి, ఇది రైట్, దాన్ని ధర్మం అంటారు. తర్వాత మన ఉద్యోగం ఎందుకు చేస్తారు? మీ నాయన దక్కన్ క్రానికల్లో ఉద్యోగం చేస్తున్నాడు, వాళ్ళు జీతం ఏమంటారు, ఆయన కూడా ఇక్కడే పని చేస్తారు సార్ అంటాడు, వదిలేసిపోతాడు. మీ నాయన దక్కన్ క్రానికల్లో పనిచేస్తున్నాడు, వాళ్ళు ఏమంటారు, యాజమాన్యం వాళ్ళు, ఇంక జీతం ఏమయ్యా అంటారు. అది మీ నాన్న ఇంకో ఉద్యోగం ఎత్తుక్కుంటాడు. జీతం అయిపోయినా ఆయన దేవుడు కదా, దక్కన్ క్రానికల్ దేవుడు ఏం కాదు, పని చేసుకుంటే పడడానికి. వాడి సంపాదన వాడితే మీకు మీ సంపాదన మీదే
మీ సంపాదన మీకుంటే వాడి దగ్గర పని చేస్తారు, లేకపోతే హరే కృష్ణ పోతూ ఉంటారు ఇంకో చోటికి కదా. అంటే ఇక్కడ మనం ఎక్కడైనా పని చేస్తున్నామంటే డబ్బు కోసం పనిచేస్తాం, డబ్బు కోసం పనిచేస్తాం. ధర్మ అర్థ, అర్థ అంటే సంపద, అర్థం. ఆ డబ్బు ఎందుకంటే కోరికలు. మనకి రకరకాలుగా నాకు ఇంత కాస్ట్లీ గుడ్డలు కావాలా, నాకు ఇంత కాస్ట్లీ ఫోన్ కావాలా, నాకు ఇంట్లో ఇట్లాంటి గ్యాడ్జెట్స్ కావాలా, వాటెవర్, దానికి డబ్బులు కావాలా, మనకుండే కోరికలకి తీర్చుకోవడానికి. ధర్మ అర్థ కామ. కానీ ఇక్కడ ఒక మంచి మాట ఏంది, ధర్మం. మనం ఎన్ని చేసుకుంటున్నాం కానీ ధర్మంగా సంపాదించుకుంటున్నాం. ఎక్కడ పని చేస్తే పని పూర్తిగా చేసి డబ్బులు, అంతవరకు కరెక్ట్. అది అర్ధ కామాలు, ఆ డబ్బుతో కోరికలు తెచ్చుకుంటున్నారు అంటున్నాడు ఇక్కడ. వీళ్ళకి ముసలితనం దగ్గర పడుతుంది, చావు ఎప్పుడైనా రావచ్చే, అంటే నేను జీవితంలో ఇంకేం తెలుసుకోవాలి అనే ఆలోచన ఉండదు. మేము మంచివాళ్ళమే, మాంసాహారం తింటలేదు, సారాయి తాగటం లేదు, నిజాయితీ కష్టపడి పని చేసుకుంటున్నాం. కానీ దట్ ఈజ్ నాట్ ఆల్ అబౌట్ లైఫ్. జీవితం కష్టపడి పనిచేసి సంపాదించుకోవడం, సిగరెట్లు సారాయి మాంసాహారం లేకుండా బతకడం పర్వాలా, గుడ్ లైఫ్, ఏ తప్పుడు అలవాట్లేవు. కానీ ఆయన అంటాడు ఎటువంటి ఉన్నత ప్రయోజనాల గురించి ఆలోచించే సమయం లేక వారు ఆత్మఘాతకులగుతున్నారు. అంటే చూడ్డానికి బయట ప్రపంచానికి వీడికి సారాయి లేదు, సిగరెట్ లేదు, మాంసం లేదు, వీనికి తన కుటుంబంతో పాటు ఉంటున్నాడు, కష్టపడి పనిచేసి సంపాదించుకుంటున్నాడు, అదే అనుకుంటారు. కానీ భగవద్గీత ఎప్పుడు చదవకపోవడం వల్ల ఆత్మఘాతకులు. మానవ జీవితం ఇక్కడ ఏదో బతకడమే కాదు, ఎందుకంటే మళ్ళీ జన్మెత్తాలి. మళ్ళీ జన్మెత్తాలా, ఎలాంటి జన్మ, మళ్ళీ జన్మెత్తాలా, ఎక్కడ ఎత్తాలి జన్మ. మరి జన్మెత్తినప్పుడల్లా ముసలితనం, రోగం, చావు ఉంది. మరి జన్మ లేకుండా ఉండే పరిస్థితి ఏమన్నా ఉందా? ఎవరు మనల్ని కంట్రోల్ ఎన్నిగా దీని అంటారు ఉన్నత ప్రయోజనాల గురించి ఆలోచించే సమయం దొరక్క. అంటే ఆయన అంటాడు జీవితాన్ని మరీ బిజీగా గడపమాక, ఆల్వేస్ మనం ఆత్మ ఉన్నతి కోసం కూడా టైం ఇవ్వాలి. వింటారు క్లాస్కి వచ్చింది, ఇంటికి వెళ్ళి వంట వండుతున్నారు లేదా, ఇంట్లో వంట చేస్తున్నారు, ఇంటి పనులు చూసుకుంటారు, ఇక్కడికి వచ్చి దిస్ కాల్డ్ బ్యాలెన్సింగ్ లైఫ్. దీన్ని పక్కన బారేసి ఎంతవరకు ఇల్లు ఉద్యోగం, ఇల్లు ఉద్యోగం, అప్పుడు వచ్చే జన్మ రిస్క్లో పడుతుంది. అది ఈరోజు శ్లోకంలో చదువుతున్నది. అజ్ఞానంలో ఉండి పుణ్య జీవితం లేనటువంటి వాళ్ళు ఎన్నో పాపాలు చేస్తూ కష్టాలు పాలేదు. పుణ్యాలు చేస్తుంటే సుఖాలు దొరుకుతాయి, పాపాలు చేస్తుంటే మరి పుణ్యం అంటే ఏంది, పాపం అంటే ఏంది. పరోపకారాయ పుణ్యం, పరపీడనం పాపం. ఇది సరళంగా ఇతరులను మనం సుఖపెట్టగలుగుతున్నాము, ఇతరులు మేలు చేస్తున్నాం అంటే పుణ్యం. అది మనం ఇతరులను ఇబ్బంది పెడుతున్నాం, ఇతరులను మనం పట్టించుకోవటం లేదు, పాపం. అది అంటే మనం అందరినీ సంతోషంగా ఉంచాలి అని అన్నాడు. ఎవరైతే వాళ్ళ బస్ నాకు ఎవడట చేస్తే నాకు నా బతుకుతో సంబంధం, అటువంటి వాళ్ళని ఏమంటారు, వాళ్ళు ఏం పుణ్యాలు చేయటం లేదు, వాళ్ళు గొప్ప కష్టాలు పాలయ్యారు. తీవ్ర కష్టాల కారణంగా అప్పుడప్పుడు వాళ్ళకి మనశ్శాంతి లేక ఇంకా ఏం చేయాలో తెలియక
దేవుడి దగ్గరికి వస్తారు. బాగా కష్టాలు పెరిగిపోతే భరించలేక, అప్పుల బాధ, నొప్పుల బాధ, సమస్యలు, కేసులు, వాళ్ళు భగవద్భక్తుల దగ్గరికి. మీరు కూడా ఎక్కడికైనా ఇబ్బందులు ఉండి వచ్చారా ఏంది? ఇక్కడ చెబుతున్నాడు, కష్టాల కారణంగా ఒకప్పుడు భగవద్భక్తుల దగ్గరికి వచ్చేదారు. మీరు దానికి వచ్చారు ఇక్కడికి ఈరోజు? పూర్తిగా పాపులు కానివారు కొంతమంది ఈ జగత్తులో బాగానే బతుకుతున్నాం అనుకుంటూ ఉంటారు. భౌతిక పుణ్యాలు ఉన్నవాడు డబ్బులకు లోటు లేకుండా ఆరోగ్యంగానే ఉంటూ చక్కని కుటుంబం, ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య దప్పుకోవడం, తిట్టుకోవడం, సతాయించుకోవడం అన్నీ ఉన్నాయి. ఇల్లు ఉంది, డబ్బులు ఉన్నాయి, కానీ ఇంట్లో వ్యక్తుల మధ్య సంబంధం సరిగ్గా లేకపోతే అది కూడా నరకమే. అంతే కదా. ఇంట్లో డబ్బులు ఉన్నాయి, ఇల్లు ఉంది, కానీ మీ ఇద్దరికి పడదు, అనవసరంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. నువ్వు ఆయన అవమానించి, ఆయన నిన్ను అవమానించి, కొట్టుకొని తిట్టుకొని పెద్ద చేసుకుంటావు. మనశ్శాంతి అక్కడ అది చదువుతున్నాడు. ఎవరైతే కుటుంబంలో కూడా బాగానే ఉంటుందో వాళ్ళు బంధంలో పడిపోతారు. మన తమ్ముడి దగ్గరికి కెనడా పోయి రావాలా, మన అత్తమ్మ దగ్గరికి, అంటే ప్రేమ ఉంది కదా కుటుంబ సభ్యుల మధ్య, అది కూడా ఒక ఇబ్బందే. మరి కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ ఎక్కువ ఉంటే దేవుడిని కాస్త తోసి పారేస్తాం. గుర్తురాడు అంటే బాగా మీకోసం రోజు పూలు తెచ్చి, మీరు ఇష్టపడే పళ్ళు తెచ్చి అక్కని సంతోషపెట్టాలి. మీరు ఇంకా ఈయన కోసం మీరు పడుతూ ఉంటారు. వాడు తమ్ముడు నాకు ఇట్లా చేశాడు, నేను వాడు వచ్చేప్పటికి వాడికి ఇడ్లీ ఇష్టం, వాడికి దోశ ఇష్టం, అవి చేసి పెడతా. వాడికి ఇద్దరు ప్రేమలో పడిపోయారు. అంటే బాగా చక్కగా ఉండవు. అది కూడా ఆయన అంటున్నాడు, అటువంటి వాళ్ళు భగవంతుడి ఉపదేశాలను వినుటకు మొగ్గు చూపరు. ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఆల్రెడీ భలే ఉన్నాం, అంతా కలిసి ఉంటున్నాం, గొడవలు లేవు, దేవుడు గుర్తురాడు మనకి. కాబట్టి దురదృష్టవశాత్తు పాపములే కానీ పుణ్యములే కానీ అన్ని లౌకిక కార్యాలు దూషితమైన ఈ సంసారంలో మనం పుణ్యమైనా పాపమైనా మన ఆత్మ అనుభవం దొరకటం లేదు. కాబట్టి మనం నిర్మలంగా లేము. నిర్మలంగా ఉండేవాడికి ఆత్మ అనుభవం కలుగుతుంది. అంటే కేవలం మంచితనం అన్న కూడా పై పైన తిరుగుతూ ఉంటాం. తో కుటుంబ స్థితి వల్ల గర్వితులై వారు కృష్ణుని గురించి వినుటకు ఇష్టపడరు. కానీ జీవితం తర్వాత పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి, దానివల్ల మనకి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అది చెబుతున్నాడు ఇక్కడ. అప్పుడో ఇప్పుడో వారు ఇబ్బందులు పాలగుదురు. ప్రతి జీవుడు నిజానికి కృష్ణుడి యొక్క అంశం, దాసుడు కనుక కృష్ణుడి శరణ పొందనంత వరకు అందరినీ వాళ్ళు పాప జీవితమే. ఉదాహరణకి అందరిది పాప జీవితం అని చెబుతున్నాడు ఇక్కడ. అదేట సార్ అంటే నేనంట, ఒక వ్యక్తి 10 రూపాయలు దొంగతనం చేశాడు, ఒక వ్యక్తి 10 కోట్లు దొంగతనం చేశాడు. 10 కోట్లు దొంగతనం చేసిన వాడి ముందు 10 రూపాయలు అంత అనిపించదు. 10 రూపాయలు ముష్టాడికి ఇచ్చినట్టుగా. కానీ 10 రూపాయలు దొంగలించిన దొంగతనమే కదా. ఇంకో పాయింట్, మీకు తిండి లేదు,
ఆకలి బాధ తట్టుకోలేకపోతున్నారు. కాబట్టి మీరు ఎక్కడ దుకాణానికి వెళ్ళి మీరు భోజనం దొంగిలించుకుని తింటారు, లేదా మీరు అడుక్కుని తింటారు. అంటే దొంగతనం చెబితే అడుక్కుని తింటారు. మీరు అడుక్కు తిన్నారంటే వాడికి రుణపడినట్టే కదా. మీకు తిండి లేనప్పుడు ఎవరైనా మీకు తిండి పెడితే వాడికి మీరు రుణపడ్డారా లేదా? మిమ్మల్ని బతికించాడు. ఈ రకంగా మనుషులు తెలిసి తెలియక వాళ్ళు ఏదో రకంగా రుణాల్లో పడుతూ ఉంటారు, పాప పనులు చేస్తూ ఉంటారు తెలియక. మీరు అనుకోవచ్చు తిండి దొరక చేసి లేకపోతే ఎందుకు దొంగతనం చేస్తాను. అది నీ కర్మ. తిండి దొరకపోతే దొంగతనం చేస్తావా ఏంది? వచ్చిన వాట్సాప్లో ఒక స్టోరీ వచ్చింది. ఇది అమెరికాలో జరిగింది. అమెరికాలో ఒక వ్యక్తిని దొంగతనం చేశాడని చెప్పి తీసుకొచ్చి జడ్జి ముందు నిలబెట్టాడు. వీడు ఒక షాపులో దొంగతనం చేస్తుంటే పట్టుకుని తీసుకొచ్చాడు. అప్పుడు అడిగాడు జడ్జి, నువ్వు షాప్ లిఫ్టింగ్, షాపుల్లో దొంగతనం ఎందుకు చేస్తున్నావు? అడిగాడు, సార్ ఆకలి బాధ భరించలేకపోయా సార్, ఆకలి బాధ తట్టుకోలేక ఎవడు నాకు బిచ్చం వేయటం లేదు. అటు నేను స్లీట్ ఆఫ్ హ్యాండ్ అటు ఇటు చూసి నేను దొంగతనం చేసి అంటే ఎవడు చూడనప్పుడు బ్యాగులు వేసేసుకుని అని సీసీటీవీలో పట్టుకున్నాడు. అప్పుడు జడ్జి అన్నాడు, ఆయనకి పనిష్మెంట్ ఇలా. జడ్జి మంచి వ్యక్తిలాగా ఉన్నాడు. జడ్జి అన్నాడు, ఇటువంటి సభ్య సమాజంలో కూడా ఇంతమందికి డబ్బు ఉండి ఇంతమంది ఉండి ఒక తిండి లేకపోతే అతను పట్టించుకోకుండా అది సమాజం యొక్క తప్పు అని చెప్పి ఆయన ఈయనకేం పనిష్మెంట్ ఇలా, ఆ తిండి కోసం దొంగతనం చేసిన వాడికి పనిష్మెంట్ ఇలా, ఆ షాప్ వాడికి ఇంకా పెనాల్టీ వేస్తాడు. నువ్వు వాడి తిండి లేకుంటుండే నువ్వు పెట్టాల్సిన బాధ్యత నీకుంది కదా, నువ్వు పెట్టలేదు కాబట్టి దొంగతనం చేశాడు, వాటి పెనాల్టీ నువ్వే ఆయనకు $100 కట్టు. దానివల్ల కనీసం ఓ 2 నెలలు వాడు కొనుక్కొని తిండి తింటాడు. కరెక్ట్ పాయింట్. కాబట్టి ఇక్కడ పాయింట్ వచ్చి దేవుడితో సంబంధం లేనంత వరకు మనం పాప పనులు చేస్తూ ఉంటాం. దేవుడితో సంబంధం లేనంత వరకు మనం ఇబ్బందులు పాలవుతూ ఉంటాం. మనకి దేవుడితో సంబంధం లేనప్పుడు మనకి నిత్య ఆనందం అనేది ఆత్మ యొక్క లక్షణం ఆనందం. కానీ మనం భక్తి చేయకపోతే నిత్యానందం దొరకదు. అప్పుడు మనం నకిలీ ఆనందం కోసం పోవాలి. అంతే కదా. ఎవరికైతే నిత్యానందం లేదో టీ తాగాల, ఉల్లిపాయ పెసరడు తినాలా, సినిమా చూడాలా, ఆనందం లేకపోతే బయట ఎత్తుక్కోవాలి. పట్టుకెనీడు. కాబట్టి మీకు డబ్బులు ఉన్నాయా లేదా కాదు, భక్తి లేకపోతే డబ్బులు ఉన్నా కూడా మీరు పాప పనులు చేయాల్సి వస్తూ ఉంటుంది. ఎందుకంటే నిజమైన ఆనందం లేకపోతే తప్పుడు ఆనందం, దానికోసం. కాబట్టి ఇక్కడ భక్తుల సాంగత్యం లేకుండా ఎవరు కూడా ఆత్మ గురించి తెలుసుకోలేరు, భగవంతుడిని వాళ్ళు తెలుసుకోలేరు. అది దుర్భాగ్య లక్షణం. అట్టి వ్యక్తులు మానవ జన్మ దొరికినా కూడా ఎవడైనా సూసైడ్ చేసుకుంటాడు అనుకోండి, ఆత్మఘాతకుడు. అయితే మానవ జన్మ దొరికింది, 10 మందిని సంతోషపెట్టచ్చు, మానవ జన్మ దొరికింది, డబ్బు సంపాదించి చక్కగా కనీసం మన జీవితాన్ని అనుభవించవచ్చు. లేదు సార్ నేను సూసైడ్ చేసుకోవాలా, మీ అమ్మ నాన్న కడుపు కోత, ఎవరికి చెప్పుకోలేరు. లేదా కొడుకు ఆత్మహత్య చేసుకుంటే తల్లిదండ్రులకి ఎట్లుంటుంది? తల్లిదండ్రులకి కుళ్ళి చేస్తారు వాళ్ళు. పాపం ఎందుకు వాడు ఇట్లా చేసుకున్నాడు. అంటే ఎవరైతే మానవ జన్మ దొరికిన తర్వాత ఎవరైతే భగవంతుడి భక్తి మార్గంలోకి రాలో అటువంటి వాళ్ళు, ఎందుకంటే ఆత్మ నిద్రపోతూనే ఉంది. అన్నీ ఉద్యోగాలు ఉన్నాయి, ఇళ్ళు ఉన్నాయి, పెళ్ళాం బిడ్డలు, దేవుడు కాస్త మట్టి కొట్టుకుపోయాడు. ఆఖరిలో మనం దుఃఖాలు పాలవుతాం.
వైద్యము చేయించుకునే రోగి వైద్యుని యొక్క పర్యవేక్షణలో ఆ రోగి వైద్యములో కొంత నయమంగానే రోగం తగ్గిపోయిందని వైద్యుని వదిలిపెట్టి వెళ్ళచ్చు. అప్పుడప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తారు, 10 రోజుల నుంచి నయం కావట్లేదు. డాక్టర్ కొద్దిగా నయం అవ్వడం ప్రారంభిస్తే పూర్తిగా నయమయ్యేదాకా ఉండకపోతే వాళ్ళు ఇంక పర్వాలేదు, ఇది మాత్రం వేసుకుంటే అయిపోతే ఇంక నేను డాక్టర్ దగ్గరికి పోక్కర్లేదు. సో దానివల్ల రోగం మళ్ళా తిరగబడవచ్చు. అది ఇక్కడ చెబుతుంది. అంటే జీవితంలో ఎప్పుడు కూడా మనం భక్తుల యొక్క సంగతిని ఎప్పుడు వదిలిపెట్టకూడదు. నాకు తెలిసిపోయింది ఇంకా హరే కృష్ణ మంత్రం జపం చేసుకోవచ్చు, నాకు తెలిసిపోయింది ఇంట్లోనే కూడా ఫోటో పెట్టుకుని అట్ట కాదు. మనం ఎప్పటికప్పుడు భక్తులతో పాటు ఉంటే భగవంతుడు భక్తుల్ని మధ్యలో పెట్టి మనకి ఏదో ఒక విషయాలు నేర్పిస్తూ ఉంటాడు. భక్తులను వదిలిపెడితే మనకి చెప్పేవాడు ఎవడు ఉంటాడు. డైరెక్ట్గా దేవుడితో మాట్లాడే అర్హత మనకి లేదు. రోగం తిరగబెట్టగలదు. అటు కొంతమంది ఇక్కడ ఏ కైవల్యం అసంప్రాప్త అనే పదజాలము శుచి లౌకిక పుణ్యము అది పరమాత్మ జ్ఞానానికి ఎంతో దూరంలో ఉన్నది. జనాలంతా మనం మంచివాళ్ళు అనుకుంటుంటే ఇంకా అంతకంటే ముందుకు పోం. భక్తుల దగ్గరికి వెళ్తే ఇట్లా నేర్పిస్తారు. ఏదో మంచి పనులు చేయడం ఒకటే కాదా, దేవుడితో సంబంధం కూడా. దానివల్ల నువ్వు ఎప్పుడూ మంచి వ్యక్తిగా ఉండగలుగుతావు. కృష్ణుని పాదపద్మములను పొందకుండా మనిషి మంచితనానికి పరిమితులైనతో అతడు చెడ్డ భౌతిక స్థితిలోనే, అంతే కదా, భగవంతుడు ధామం చేరుకోకుండా ఉంటే ఎన్ని మంచి పనులు చేసినా కూడా లాభం లేదు. అదే చదువుతున్నా ఇక్కడ. భక్తి చేసేవాడు మంచివాడిగానే ఉంటాడు, మంచి చేసేవాడు భక్తుడిగా ఉంటాడని చెప్పడానికి లేదు. అది ఇక్కడ చదువుతున్న పాయింట్. చెడ్డ భౌతిక స్థితిలోనే అతడు ఉండిపోవను. ఆరుహ్య కృష్యేన పరం పదం పతంతి అధః. వాడి జీవితంలో ఎక్కడికి వెళ్ళినా కూడా భగవద్భక్తుడు కానంత వరకు మనం ఈ సంసారం నుంచి బయటపడే అవకాశం లేదు. ఇక్కడి నుంచి బయటపడితే మనం భగవంతుడి లోకానికి, వైకుంఠం, కింగ్డమ్ ఆఫ్ గాడ్, భగవత్ సామ్రాజ్యం ఉందా లేదా? నమ్మకం ఉందా? మరి ఇక్కడేం చేస్తున్నా? భగవత్ సామ్రాజ్యం అంటే ఈ కాలువల పక్కన సందుల్లో గొంతులు ఏం చేస్తారు? కమాన్, స్టార్ట్ యువర్ జర్నీ. మీ ప్రయాణాన్ని. నేను ముసలితనం, రోగము, చావు ఉండే ఇక్కడ ఎందుకు నేను పడి ఉండాలా? ఐ వాంట్ టు గెట్ అవుట్ ఆఫ్ దిస్ ప్లేస్. ఆల్రైట్. దానికి ఎప్పుడు కూడా భగవంతుని మర్చిపోకుండా ఉండాలి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. గ్రంథరాజ శ్రీమద్ భాగవతంకి अरे इनको प्रारंभ